ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గిరిజన కాలనీలో రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిజనులకు ఆహారాన్ని అందించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో విక్కువిక్కుమంటూ జీవిస్తున్న గిరిజనుల ఆకలి తీర్చారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ముత్తుకూరు మండలం తహసీల్దార్ సూచనల మేరకు బ్రహ్మదేవం వాగ్దేవి కళాశాల వారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రమేష్ కుమార్, విష్ణువర్ధన్ రావు, బొబ్బేపల్లి అంకయ్య, మారుబోయిన వెంకటరమణయ్య, మేకల శివకుమార్, పల్లాల కృష్ణయ్య, బీఆర్ఓ నారాయణ, పంచాయతీ కార్యదర్శి లెనిన్ తదితరులు పాల్గొన్నారు. 5-6 రోజుల నుంచి పడ్డ వర్షం నిన్న మరీ తీవ్ర స్థాయిగా ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో బ్రహ్మదేవం కాలవకట్ట మీద ఉన్నటువంటి గిరిజనులకంతా కూడా నిన్న భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము అక్కడికి పోయి వాళ్ళకి లోటు లేకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు ఈ మంచి విపరీతమైన వర్షాలు అయినా సరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రావటం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు, బీఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వర్షంలో కూడా వాళ్ళు ఈ వర్షాన్ని లెక్క చేయకుండా రాత్రి మూడు కష్టపడి ఇక్కడ కోసం ఏర్పాట్లు కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మదేవం గ్రామ పంచాయతీలో రాత్రి ముమ్మరంగా వర్షం పడింది. పల్ల ప్రాంతాలు ఉంటాయో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చేయించి వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఆదుకోమని చెప్పేసి సూచించడం జరిగింది. వారి యొక్క సూచనలతో ఆదేశాలతో మేము అందరినీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము ఒక్కటే అందరికి కూడా మనం చేసేది అక్కడ అన్నం పెట్టినందువల్ల మనకి మంచిగా జరుగుతుంది. కాబట్టి దయార్థంగా ఉండే వాళ్ళందరూ ఇటువంటి సమయంలో వర్షాలు అధికంగా వారి నుంచి కురుస్తున్న పరిస్థితుల్లో మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా దాతృత్వం ఉండేలో ఆలోచించి ఎక్కడెక్కడ గ్రామాల వర్గ సచివాలయం యొక్క అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడంతా కూడా చేయూతనివ్వాలని చెప్పేసి దాతృత్వం చేసే వాళ్ళని విన్నపించుతున్నాం.